ఈరోజు పరదేశి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఈరోజు పరదేశి ఎక్కడుంది? ముందైతే షియోల్కి ఇంకొక పేరు పరదేశి, అంటే నీతిమంతులు ఉన్న వైపు పరదేశి. సులువు పైన దొంగత అంటాడు, మరణించిన వెంటనే ఎక్కడ ఉంటావు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసుప్రభు మరణించింది ఎక్కడ ఉన్నాడు? భూమి కింద భాగం వెళ్ళాడు అనేది వాక్యం తెలియజేస్తుంది. సో యు అండర్స్టాండ్. ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో సంగతి చెప్తాడు, జయించిన వాడికి పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలము నుండి తినటానికి ఇస్తానంటాడు. అంటే ఈరోజు పరదేశి కింద లేదు. పరదేశి అనేది ఒక స్థలం పేరు కాదు, ఒక గ్రూప్ నివసించే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేర్ ఇస్ అ షిఫ్ట్ ఆఫ్ లొకేషన్. అందుకని పాతాళం ఖాళీ అయిందంట, అది ఇంకా ఎక్స్పాండ్ చేసుకుందంట, కావాల్సినంత మందికి వేధిస్తానికి ఆ స్థలం సిద్ధపరచుకుందంట. సో హియర్ ఇస్ అ డీటెయిల్. లెట్ మీ గో బ్యాక్ టు ద మెయిన్. ఈరోజు ఒక విశ్వాసి మరణిస్తే దేవుడు నాకు తెలియజేస్తాడు. పౌలు చెప్తాడు, ఈ లోకాన్ని విడిచిపెడతాం, నెక్స్ట్ సెకండ్ ఎవరితో? యేసుతో. కానీ పరలోకంలో ఉంటావా? ఐ బిలీవ్ పరదేశంలో ఉంటా. కానీ పరదేశం ఎక్కడ ఉంది? దేవుడు నివసించే స్థలం దగ్గర ఉంది. అక్కడ క్రీస్తుని దర్శించవచ్చు, క్రీస్తు మనల్ని కలవచ్చు.